హాయ్ అండి, వెల్కమ్ టు షమ్లాస్ కిచెన్. గ్రీన్ వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, నీళ్లు పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల బిర్యానీ గ్రీన్ కలర్లో వస్తుంది. కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకొని అందులో బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాహీ జీరా వేసుకొని వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేస్తే ఏ బిర్యానీ అయినా చాలా బాగుంటుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులో హాఫ్ కప్పు బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పొటాటో ముక్కలు, టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, పెరుగు వేసి బాగా కలపండి. కొంచెం కరివేపాకు వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ని కడిగి అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు అందులో వేసి నెమ్మదిగా కలపండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి, నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉడికించుకోవాలండి. ఇలా ఇంతవరకు ఉడికించుకొని మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. ఒక్క విజిల్ పెట్టడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఆవిరిపోయేంత వరకు ఉంచి 10 మినిట్స్ ఆగి మూత తీసి వడ్డించుకోండి. అంతే, ఎంతో రుచికరమైన గ్రీన్ వెజిటబుల్ బిర్యానీ రెడీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.